అంటే ఇప్పుడు ఒకప్పుడు ఋషులే, ఇప్పుడు కొంతమంది సైంటిస్టులు కూడా ఋషితుల్యమైన పనులు చేస్తున్నారు, కనిపెడుతున్నారు. పరికరాలు మంచిదే, పరికరాలు కనిపెట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నిజంగానే మెదడును ఉపయోగిస్తున్నారు. మెదడును ఉపయోగించకుండా కేవలం పరికరాలను వాడుకోవటం వల్ల మెదడు యొక్క యూసేజ్ వినియోగం తగ్గిపోతుంది కదా, అదొక ప్రమాదకరమైన కంటికి కదా. అవునండి, పూర్వం ఒక మాట అనేవారు, వింటే మన ఊహాశక్తి పెరుగుతుంది. అదే ఎవరైనా దృశ్య రూపంలో చూపించారనుకోండి, మన ఊహాశక్తి మరి ఊహించడానికి అవకాశం లేకుండా వాడే మనకు ఒక బొమ్మ చూపించేస్తాడు. దానివల్ల మన ఊహాశక్తి తగ్గుతుంది. అదే శ్రవణం అనే మనకు మొదటి నుంచి చెప్పేవారు. కానీ దృశ్య రూపంలో వచ్చేటప్పటికల్లా కొంత ఊహాబలం అది తగ్గే అవకాశం ఉన్నది. అలా క్రమక్రమంగా ఇంద్రియాలని మనం క్రమశిక్షణతో వాడుకోవడం వేరు, విచ్చలవిడిగా వినియోగించడం వేరు. ఈ రెంటికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు వేదం కూడా శృతం అంటారు కదా, మనం వినటం వల్లనే కదా, విని ధారణ చేసుకొని వల్లె వేసి అలా కదా మన జ్ఞానం. వేదం అంటే జ్ఞానమే, సర్వజ్ఞ భారతీయమైన జ్ఞాన సంపద అంతా వేదంలో ఉంది. ఆ వేదం గురువు చెబుతుంటే వినటం, గుర్తుపెట్టుకోవడం, వల్లె వేసుకోవడం, అర్థాలు విశేషాలు తెలుసుకోవడం, అలా ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని వాళ్ళు ఆ రంగంలో పనిచేయటం, వాళ్ళు ప్రసిద్ధులు అవ్వటం, లోకానికి ఉపయోగపడటం, ఇలా కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది. అయితే మన విద్యా వేదాలు, వేదమయమైన జ్ఞానం అంతా కూడా సంస్కృత భాషలో నిక్షిప్తమై ఉన్నది. ఇప్పుడు ఆ భాష ఇప్పుడు యూసేజ్ లేదు కదా. ఎలా ఇప్పుడు వేదమే సంస్కృతము ఇవి కాకుండా ఇతర భాషలు కూడా ఉన్నాయి. మన పూర్వం ఏ విద్య అయినా పుస్తకాల్లో ఉన్నప్పటికీ కూడాను అది ధారణా రూపంలో రావాలి. బుద్ధికి భగవంతుడు అనేక శక్తులు ఇచ్చాడు. ప్రతిభ, ధారణ, మేధ, ప్రజ్ఞ అనేక పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క, ఇదంతా బ్రెయిన్ ఫ్యాకల్టీస్ అనుకోవచ్చు. ఇన్ని రకాల శక్తులు ఉన్నాయి దానికి. అది ఏ భాషలోనే వినియోగించు. మన మాతృభాషల్లో కూడా, దేశీయ భాషల్లో కూడా అటువంటి అధ్యాపనలు జరిగాయి. దానివల్ల వీటిల్లోనే అద్భుతమైన విషయములు ఉన్నాయి. పైగా ఒక వేదం సంస్కృత భాష వేరు, కావ్య సంస్కృతం వేరు ఉంది కదా. ఈ కావ్యాలు కూడా మన వాళ్ళు నేర్చుకునే పద్ధతి, కావ్య నేర్పే పద్ధతి కూడా ఉండేది. అన్వయము, దండాన్వయము, ప్రతిపద, తాత్పర్యం అలాగా నేర్చుకునేవారు. కావ్య సంప్రదాయం కూడా గురుముఖతగానే నేర్చుకునేవారు. అవి వేదములు కాకపోయినా కావ్యాన్ని కూడా ఆ సంప్రదాయంతో నేర్చుకోవడం వల్ల ఇంకా పరిశీలిస్తే ఆనాటి అనేక విద్యలు ఇలాగే నేర్చుకునేవారు. వేదం మాత్రమే కాకుండా వేదానికి శృతి అనే పేరు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఋషులకు అది శ్రవణంగా తెలిసింది. వాళ్ళ అతీంద్రియ ప్రజ్ఞ వికసించితే శబ్దరూపమైన భగవంతుడు వాళ్ళకి గోచరించారు. ఆ శబ్దరూపమైన భగవద్ గోచరమే వాళ్ళు ముందు విన్నారు కనుక దాని పేరు శృతి. తర్వాత వాళ్ళ నుంచి శిష్య పరంపరగా శృతి అయ్యింది, అది వేద సంప్రదాయం. కానీ భారతదేశంలో అన్ని విద్యలు శృత సంప్రదాయంతోనే వచ్చాయి, శ్రవణ సంప్రదాయంతోనే వర్ధిల్లాయి. పుస్తకం ఆధారంగా ఉన్నప్పటికీ కూడా వీరు దానిగా మారిపోవడానికి కారణం శ్రవణ పరంపరగా.